శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనం ఎంత ప్రేమ చూపించినా అర్థం చేసుకుని వారు కొందరుంటారు. వారికి మన ప్రేమ కనబడదు, మన బాధ అర్థం కాదు. మనం కోపంలో అనే చిన్న చిన్న మాటలే కనిపిస్తాయి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న విడాకుల విషయమే. పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు, కలిసికట్టుగా 100 ఏళ్ల జీవితం. కానీ చాలా జంటలకి ఈ మధ్య అండర్స్టాండింగ్ లోపం వల్ల 3 ముళ్ళ బంధం 3 నాళ్ల ముచ్చటగా మారుతుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోవడంతో ఇక్కడ ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్లు సర్వసాధారణమైపోయాయి. ఇక అలా దేశంలో విడాకులు తీసుకొని విడిపోతున్న వారి సంఖ్య ఎంతో ఉన్నా సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారంటే అది టాక్ ఆఫ్ ద టౌన్ గా మారుతుంది. అలా విడాకులు తీసుకొని దూరమైన సెలబ్రిటీస్ ఎవరు, అందుకు గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మొదటిగా హేమచంద్ర, శ్రావణ భార్గవి. టాలీవుడ్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకుల వార్తలు 3 సంవత్సరాలుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సింగర్లుగా, యాంకర్లుగా వీరిద్దరూ మంచి గుర్తింపుని తెచ్చుకొని అదే సమయంలో ప్రేమలో పడి ఇరు కుటుంబ పెద్దల్ని ఒప్పించి 2013 ఫిబ్రవరి 14న గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2016 జూలై 2న శిఖారా చంద్రిక అనే అమ్మాయి కూడా జన్మించింది. ఇదిలా ఉంటే 2020 నుండి హేమచంద్రకి, శ్రావణ భార్గవికి మధ్య మనస్పర్ధాలు వచ్చాయని, వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారనే వార్తలు కోడై కూసిన ఈ జంట మాత్రం ఆ వార్తలపై స్పందించలేదు. ఇక అలా రోజు రోజుకి సింగింగ్ లో పెరిగిన కాంపిటీషన్ వల్ల వీరిద్దరికీ ఛాన్సులు లేక యూట్యూబ్ ఛానల్ని రన్ చేయడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే శ్రావణ భార్గవి తన సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ ఛానల్లో ఉన్నట్టుండి హేమచంద్రకి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ అన్ని డిలీట్ చేయడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. అలా 2021లోనే వీరిద్దరికి అండర్స్టాండింగ్ కుదరక విడాకులకి అప్లై చేయగా ఆ మధ్యలో పెద్దలంతా నచ్చజెప్పి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా ప్రయోజనం లేకపోవడంతో 2023లో వీరిద్దరూ విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక రెండో జంట ఉర్మిళ మాతోండ్కర్, మోసిన్ అఖ్తర్. రంగీలా మూవీతో ఎంతో గుర్తింపు పొందిన ఉర్మిళ హిందీలోనే కాకుండా తెలుగులో గాయం, అంతం, అనగనగా ఒకరోజు, మనీ మనీ అని తెలుగు మూవీస్లో కూడా నటించి తన అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల్ని అలరించింది. ఇక అప్పట్లో ఆర్జీవి స్టార్ డైరెక్టర్ అవ్వడానికి ఉర్మిళ కూడా ఒక రీజన్ అనే చెప్పొచ్చు. అలా ఈమెకి సినిమాల్లో వచ్చిన పాపులారిటీతో రాజకీయాల్లోకి కూడా చేరి మొదటిగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఘోరంగా ఓటమి పాలై రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉంటే 2016లో ఉర్మిళ తన 42వ ఏటకి కాశ్మీర్కి చెందిన బిజినెస్ మ్యాన్ మరియు మోడల్ అయిన మోసిన్ అఖ్తర్తో 6 నెలలు డేట్ చేసిన తర్వాత అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ మోసిన్ ఉర్మిళ కంటే 10 ఏళ్లు చిన్నవాడవడం గమనార్హం. ఇక అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ పిల్లల విషయంలో భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధాలు మొదలయ్యాయి. ఎందుకంటే అప్పటికే ఉర్మిళకి 50 ఏళ్ళు అవ్వడంతో వయసు రీత్యా ఆమెకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ తక్కువ అనే చెప్పొచ్చు. ఇక అలా ఈమె భర్తకి పిల్లలంటే చాలా ఇష్టం ఉండడంతో తనతో ఉంటే అతని ఆశ నెరవేరదని ఉర్మిళ అతనికి విడాకులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక మూడో జంట నిహారిక, చైతన్య జొన్నలగడ్డ. చిరంజీవి గారి ఫ్యామిలీ ఫ్రెండ్ మరియు గుంటూరు ఐజీ అయిన జొన్నలగడ్డ ప్రభాకర్ గారి అబ్బాయి చైతన్యతో నిహారికకి పెళ్లి ఫిక్స్ చేసి 2020లో వీరిద్దరికి గ్రాండ్గా రాజస్థాన్లో పెళ్లి జరిపించారు. అలా ఆ పెళ్లి తర్వాత నిహారిక నిత్యం వివాదాలతో మీడియాలో హల్చలవుతుండేది. అలా ఒకసారి పార్టీలో నిహారిక పేరు వినిపించడం, అదే సమయంలో తాము ఉంటున్న అపార్ట్మెంట్లో పక్క వాళ్ళతో గొడవలు పడడంతో నిహారిక చాలా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక చిన్నప్పటి నుండి నిహారికని చాలా గారాబంగా పెంచడంతో ఎవరి మాట వినేది కాదు. అలా ఈ కారణాలతో భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. ఇక పెద్దలంతా ఎంత నచ్చజెప్పినా వీరిద్దరూ వినకపోయేసరికి 2023 జూలై 5న వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారని చెప్పొచ్చు. ఇక నాలుగవ జంట దళపతి విజయ్, సంగీత. దళపతి విజయ్ 1984లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా 1992 నుండి హీరోగా చేస్తున్నప్పటికీ 1997 వరకు ఇతనికి సక్సెస్ రాలేదు. అలా నేరుకు నేరన్ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన విజయ్కి అప్పటికే సిమ్రాన్తో లవ్ ట్రాక్ నడుస్తుండేది. ఇదిలా ఉంటే లండన్కి చెందిన విజయ్ ఫ్యాన్ అయిన సంగీత ఇతన్ని కలవడానికి ఒకసారి చెన్నైకి రావడం, అలా ఆమె లండన్ నుండి రావడంతో విజయ్ తన ఇంటికి తీసుకెళ్లి ఫ్యామిలీకి పరిచయం చేయగా
విజయ్ తండ్రి డైరెక్టర్ చంద్రశేఖర్ కి సంగీత కోటీశ్వరుడి కూతురని, ఆమెకి తన కొడుకు అంటే ఎనలేని అభిమానం అని తెలుసుకున్నాడు. దీంతో డైరెక్ట్ గా సంగీతతో తన కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని అడగగా అందుకు ఆమె ఇమ్మీడియట్ గా ఒప్పుకోవడం జరిగింది. అలా తన కొడుకు ఎక్కడ హీరోయిన్ సిమ్రాన్ ని పెళ్లి చేసుకుంటాడో అని భయపడి విజయ్ తండ్రి చంద్రశేఖర్ 1994లో విజయ్ కి సంగీతకి హడావిడిగా పెళ్లి జరిపించారు. ఇక ఆ పెళ్లి తర్వాత వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సంజయ్, దివ్య అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అలా ఆ మధ్యలో త్రిషాతో విజయ్ సీరియస్ రిలేషన్ లో ఉండడంతో సంగీత విజయ్ కి విడాకులు ఇవ్వాలనుకుంది. కానీ విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఆ గొడవల్లో ఇన్వాల్వ్ అయి ఇక పైన త్రిషాతో విజయ్ యాక్ట్ చేయకూడదనే కండిషన్ పెట్టడంతో విజయ్ త్రిషల రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడింది. కానీ ఆ తర్వాత వీరిద్దరూ సీక్రెట్ గా రిలేషన్ ని మెయింటైన్ చేస్తున్నారని తెలుసుకున్న సంగీత మళ్ళీ ఇంట్లో గొడవలు చేయడం మొదలెట్టింది. అంతేకాకుండా విజయ్ తను తీసుకున్న గెస్ట్ హౌస్ పక్కనే త్రిషకి కూడా ఒక గెస్ట్ హౌస్ ని గిఫ్ట్ గా ఇచ్చాడనే వార్తలు మీడియాలో హల్చల్ అవ్వడంతో సంగీత విజయ్ ని వదిలి లండన్ కి వెళ్లిపోయింది. దీంతో విజయ్ త్రిషాతో డైరెక్ట్ గా డేట్ చేస్తున్నాడని తెలుసుకున్న సంగీత అతనికి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది. అలా 2020లో విడాకులకి అప్లై చేయగా విజయ్ మాత్రం త్రిషతో ఉన్న రిలేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియాలో వార్తలు కోడై కూస్తున్నాయి. దీంతో సంగీతకి 500 కోట్ల భరణమిచ్చి త్రిష విజయ్ పెళ్లి బంధంతో ఒకటవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇక 5వ జంట ధనుష్, ఐశ్వర్య. ఒకప్పుడు స్ట్రగ్లర్ గా ఉన్న ధనుష్ కి సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ తన పెద్ద కూతురు ఐశ్వర్యనిచ్చి పెళ్లి చేశాడు. అలా తన సినిమాగ్రాఫ్ పూర్తిగా మారిపోయి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ధనుష్, ఐశ్వర్య అన్యోన్య సంసారానికి గుర్తుగా యాత్రరాజా, లింగరాజా అనే ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. ఇక అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే సుచి లీక్స్ బయటకు వచ్చి దాని ద్వారా ధనుష్ ఎఫ్ఐఆర్స్ గురించి హల్చలయ్యాయో అప్పటి నుండి ధనుష్కి, ఐశ్వర్యకి మధ్య మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అలా 2019లో ఐశ్వర్య తన పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినా కూడా ధనుష్ అదంతా పట్టించుకోకుండా తన కో స్టార్స్ తో రిలేషన్ ని కొనసాగిస్తుండేవాడు. దీంతో అతనితో కలిసి ఉండలేక ఐశ్వర్య 2023లో విడాకులు తీసుకొని విడిపోయింది. ఇక 6వ జంట ప్రకాష్ రాజ్, లలితా కుమారి. టాలెంటెడ్ యాక్టర్గా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ తన కెరియర్లో స్ట్రగ్లర్గా ఉన్నప్పుడు డిస్కో శాంతి చెల్లెలైన లలితా కుమారిని ప్రేమించి 1994లో వీరిద్దరూ పెద్దల సమక్షంలో సింపుల్గా పెళ్లి చేసుకున్నారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు కూతుళ్ళు, ఒక అబ్బాయి కూడా జన్మించాడు. అలా ఎప్పుడైతే ప్రకాష్ రాజ్కి యాక్టర్గా మంచి గుర్తింపు వచ్చిందో అప్పటి నుండి వీరి బంధం కూడా బలహీనమవుతూ వచ్చింది. అంతేకాకుండా తమ కొడుకు ఒక యాక్సిడెంట్లో మరణించడం, అందుకు తన భార్యే కారణమని ప్రకాష్ రాజ్ తన భార్యపై నింద వేయడం, అప్పటి నుండి ఆమెతో దూరంగా ఉంటూ వచ్చాడు. అదే సమయంలో ప్రకాష్ రాజ్కి కొరియోగ్రాఫర్ పోనీ వర్మతో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా ఆమెతో సహజీవనం చేయడం మొదలెట్టాడు. ఇక ఈ విషయం తన భార్యకి తెలిసి నిలదీయగా పట్టించుకోకుండా 2009లో ప్రకాష్ రాజ్ ఆమెకి విడాకులు ఇచ్చేసి 2010లో పోనీ వర్మని పెళ్లి చేసుకుని తనతో ఒక కొడుక్కి కూడా జన్మనిచ్చాడు. ఇక 7వ జంట మమతా మోహన్ దాస్, ప్రజిత్ పద్మనాభం. అటు సింగర్గా ఇటు హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మమతా మోహన్ దాస్ యమదొంగ, కేడి, కృష్ణార్జున లాంటి సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న సందర్భంలో తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ మరియు బిజినెస్ మ్యాన్ అయిన ప్రజిత్ పద్మనాభం అనే వ్యక్తిని 2011 డిసెంబర్ 28న గ్రాండ్గా పెళ్లి చేసుకుంది. అలా ఇష్టపడి పెళ్లి చేసుకున్న వీరి వివాహ బంధం పట్టుమని 2 సంవత్సరాలు కూడా నిలవలేదు. ఎందుకంటే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించిన మమత కంటిన్యూస్గా మలయాళం మూవీస్లో బిజీ అయి తన తోటి నటులతో క్లోజ్గా ఉండడం, ఆ వార్తలు మీడియాలో వైరల్ అవ్వడంతో తన భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో వీరిద్దరికీ మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అలా ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో పెళ్ళై ఏడాది తిరిగేలోపే మమత అతనికి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయి 2012లో విడాకులకి అప్లై చేసిన కోర్టు వీరిద్దరికి కొంత సమయం ఇచ్చింది. కానీ అప్పటికీ వీరి మధ్య అండర్స్టాండింగ్ కుదరకపోయేసరికి 2013 ఆగస్టు 20న కోర్టు వీరిద్దరికి విడాకుల్ని మంజూరు చేసింది. దీంతో మమత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని వేస్తూ తామిద్దరి మనస్తత్వాలు వేరని, పెళ్ళయ్యాక ఈ విషయం తమకి అర్థమైందని, అందుకే విడాకులు తీసుకున్నట్లు మమతా మోహన్ దాస్ వెల్లడించింది. ఇక 8వ జంట సింగర్ సునీత మరియు కిరణ్. 16 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చిన సునీతకి సినిమాల్లో సింగర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అందుకు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో ఈమెకి తెలిసేది కాదు. అదే సమయంలో ఒక టీవీ ఛానల్లో క్రియేటివ్ హెడ్గా పనిచేస్తున్న కిరణ్ అనే అతనితో ఈమెకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. దీంతో అతను ఈమెకు కొన్ని సింగింగ్ కాంపిటీషన్స్లో ఛాన్స్లు ఇప్పిస్తూ సినిమాల్లో పాడేందుకు కూడా ఈమెను రికమెండ్ చేసేవాడు. అలా సునీత కొద్ది రోజుల్లోనే ఫేమస్ సింగర్గా మారింది. అందుకు తోడు కిరణ్కి సునీతకి మధ్య అండర్స్టాండింగ్ వచ్చి ప్రేమలో పడ్డారు. ఇక ఈ విషయం సునీత ఇంట్లో తెలిసి వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో
సునీత తన 18వ ఏటకి కిరణ్తో పారిపోయి పెళ్లి చేసుకుంది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇక అలా ఒకవైపు సునీత స్టార్ సింగర్గా ఎదిగే క్రమంలో ఈమె పేరు ఒక పొలిటీషియన్తో మరియు ఒక డైరెక్టర్తో మీడియాలో గట్టిగా వినిపించడంతో భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. దీంతో కిరణ్ తన జాబ్ని మానేసి రోజు మద్యం తీసుకుంటూ భార్యని కొట్టి తిట్టేవాడు. అలా ఈ టార్చర్ని భరించలేని సునీత 2011లో తన భర్తకి విడాకులు ఇచ్చేసి తన కెరియర్ వైపు దృష్టి పెట్టింది. అలా 10 సంవత్సరాల తర్వాత ఒక ఛానల్ సీఈఓ అయిన రామకృష్ణ వీరపనేనిని 2021లో రెండో పెళ్లి చేసుకుని తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి సపోర్ట్తో ఇండస్ట్రీకి వచ్చి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పెద్దలంతా కలిసి పవన్ కళ్యాణ్కి 1997లో వైజాగ్కి చెందిన నందిని అనే అమ్మాయితో పెళ్లి జరిపించారు. ఇక ఆ పెళ్లి తర్వాత అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బద్రీ మూవీ చేశాడో అందులో యాక్ట్ చేసిన సెకండ్ హీరోయిన్ రేణు దేశాయ్తో పవన్ కళ్యాణ్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సహజీవనం చేయడం మొదలెట్టారు. అలా పెళ్లికి ముందే రేణు దేశాయ్ ఒక అబ్బాయికి జన్మనివ్వడంతో ఈ విషయం మీడియాలో హల్చలై పవన్ కళ్యాణ్ భార్య నందినికి తెలియడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై కుటుంబంలో కూడా గొడవలు తారాస్థాయికి వెళ్లాయి. దీంతో నందిని గారు చేసేదేమీ లేక 2007లో పవన్ కళ్యాణ్కి విడాకులు ఇచ్చేసింది. అలా 2009లో రేణు దేశాయ్ని రెండో పెళ్లి చేసుకోగా ఆమె పెళ్లి తర్వాత రెండో సంతానంగా ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. ఇక అలా అన్ని బాగానే సాగుతున్నాయి అనుకుంటున్నప్పుడే తీన్మార్ మూవీ షూటింగ్ లో సైడ్ డాన్సర్ గా వచ్చిన అన్నా లెజ్నోవాతో పవన్ కళ్యాణ్ కి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి తనతో హైదరాబాద్ లో సహజీవనం చేయడం మొదలెట్టాడు. దీంతో అన్నా లెజ్నోవా కూడా పెళ్లికి ముందే ఒక అమ్మాయికి జన్మనివ్వడం తెలిసి రేణు దేశాయ్ హార్ట్ బ్రేక్ అయింది. అలా రేణు దేశాయ్ చేసేదేమీ లేక 2012లో పవన్ కళ్యాణ్కి విడాకులు ఇస్తే 2013లో పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవాని మూడో వివాహం చేసుకొని పెళ్లి తర్వాత ఒక అబ్బాయికి జన్మనిచ్చాడు. ఇక నెక్స్ట్ సింగర్ నోయల్, నటి ఏస్తర్. సింగర్గా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించిన నోయల్ బిగ్ బాస్ సీజన్ 4లో బాగా ఆడినా తనకున్న అనారోగ్య కారణాల వల్ల మధ్యలోనే హౌస్ నుండి బయటకు వచ్చేశాడు. అలా ఆ తర్వాత 2019 జనవరి 3న భీమవరం బుల్లోడు సినిమాలో సునీల్ సరసన హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఏస్తర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలా 3 నెలల వ్యవధిలోనే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2019 జూన్ నెల నుండే వీరిద్దరూ సపరేట్గా ఉంటూ విడాకులకి కూడా అప్లై చేశారు. ఇక ఈ విషయంపై ఏస్తర్ స్పందిస్తూ కెరియర్ పరంగా తామిద్దరి గోల్స్ వేరని, అభిరుచులు కూడా వేరని, తన సినీ కెరియర్కి అడ్డుపడ్డాడని, అనుమానం ఉన్న వ్యక్తితో తను కాపురం చేయలేనని, ఈ కారణంగానే తాము విడాకులు తీసుకొని విడిపోతున్నట్టు చెప్పడంతో 2020 సెప్టెంబర్లో వీరికి కోర్టు విడాకుల్ని మంజూరు చేసింది. ఇక నెక్స్ట్ నవాజుద్దీన్ సిద్దికీ. కెరియర్ బిగినింగ్లో చిన్నా చితక పాత్రలు చేసిన నవాజుద్దీన్ సిద్దికీ బజరంగి భాయిజాన్ వంటి సినిమాలతో స్టార్ యాక్టర్గా ఎదిగాడు. ఆ తర్వాత కొన్ని మూవీస్లో హీరోగా కూడా యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న సమయంలోనే అంజనా అని తనకి సపోర్టివ్గా ఉండే ఆర్టిస్ట్ కోఆర్డినేటర్తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సహజీవనం చేయడం మొదలెట్టారు. కానీ అలా 2 సంవత్సరాల తర్వాత వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి విడిపోవడంతో అదే సమయంలో నవాజుద్దీన్ తల్లిదండ్రులు రజియా అనే ఒక అమ్మాయిని చూసి ఆమెతో ఇతనికి పెళ్లి జరిపించారు. కానీ ఆ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. ఎందుకంటే నవాజుద్దీన్ మళ్ళీ అంజనాతో ప్యాచప్ అయి క్లోజ్గా ఉంటున్నాడనే విషయం తన భార్యకి తెలిసి పెద్దగా గొడవలు చేయగా అవి తారాస్థాయికి వెళ్ళాయి. అయినా కూడా చేసేదేమీ లేక రజియా నవాజుద్దీన్కి విడాకులు ఇచ్చేసి తన లైఫ్ నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ అయిన అంజనాని ముస్లిం మతానికి కన్వర్ట్ చేస్తూ ఆలియాగా మార్చి 2009లో తనని పెళ్లి చేసుకున్నాడు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 పిల్లలు కూడా జన్మించారు. ఇక అలా సాఫీగా సాగుతున్న తమ కుటుంబంలో ఆలియా విడాకులకి అప్లై చేస్తూ తన భర్త లైంగికంగా వేధిస్తున్నాడని, తనకి ఇష్టం లేకున్నా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని, అతన్ని వ్యతిరేకిస్తే కొట్టి హింసిస్తున్నాడని చెప్పడంతో 2023లో వీరిద్దరికి కోర్టు విడాకుల్ని మంజూరు చేసింది. ఇక అలా వీరు మాత్రమే కాకుండా మంచు మనోజ్, ప్రణతి, సమంత, నాగచైతన్య, సుమంత్, కీర్తిరెడ్డి, అమలాపాల్ డైరెక్టర్ కేఎల్ విజయ్, హార్దిక్ పాండ్యా, నటాషా, సానియా మిర్జా, షోయబ్ అఖ్తర్, జయం రవి, ఆర్తి అని ఇలా చాలా పెద్ద లిస్టే ఉందని చెప్పొచ్చు. వివాహం కలకాలం నిలవాలంటే కొంత రాజీ పడడం, కొద్దిగా సర్దుకపోవడం, కొన్ని త్యాగాలు చేయడం తప్పనిసరి. ఒకరినొకరు గౌరవించుకుంటూ తామిద్దరి ప్రైవసీకి ప్రాధాన్యత ఉన్నప్పుడే వైవాహిక బంధం గట్టిగా ఉంటుంది. విడాకులతో విడిపోయిన సెలబ్రిటీస్లో మీ ఫేవరెట్ జంట ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, చీటికి మాటికి గొడవ పడుతూ అలిగే వారి మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకుంటే ఆ బంధం అద్భుతంగా ఉంటుంది. ఇది ఫోక్స్, ప్రేమించి పెళ్లి చేసుకొని అండర్స్టాండింగ్ కుదరక విడాకులు తీసుకున్న సెలబ్రిటీ జంటలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. Thank you.